నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజుకొక పేటీఎం ఆర్టిస్టు బయటకు వచ్చేస్తున్నారు. ఈ పేటీఎం ఆర్టిస్టులకి డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారు. డబ్బులు ఇవ్వని క్రమంలో కావచ్చు, లేకపోతే ఈ ఆర్టిస్ట్ కంటే ఇంకొక ఆర్టిస్ట్కి పేమెంట్ ఎక్కువ చెల్లించిన క్రమంలో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ విధానం బ్రోకర్ సాయి దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ మధ్య ఒక లేడీ వచ్చింది, ఆమె అన్నీ చాలా పర్ఫెక్ట్గా, లాజిక్గా, టెక్నికల్గా మాట్లాడుతున్నటువంటి భ్రమలో ఆమె బతుకుతుంది. సో ఈ మధ్య బాగానే పాపం వాళ్ళు కూడా బాగా హైప్ ఇచ్చి జాకీలు వేసి ఆమెను కొంచెం పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆమె పైకి లేసిన తర్వాత ఆమె ఏముంటుందంటే, నేను వీడియోలు చేస్తే బాగా వెళ్తున్నాయి కాబట్టి నాకు పేమెంట్ ఎక్కువ కావాలని అడిగింది. దానికి వైసీపీ వాళ్ళు సస్యమేరమ్మ, నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మేము 5 రూపాయలే ఇస్తాం, ఈ బడ్జెట్ ఇదే అని చెప్పడంతో ఒక్కసారిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి నువ్వు పిరికి పందవి, ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావట్లేదు, ఏవైతే నీ మీద ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేసినప్పుడు పలానా వ్యక్తులు తప్పు చేస్తారని నీ దగ్గర డేటా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని శిక్షించట్లేదు, ఇది నేను అడిగితే బాగుండదు. కానీ నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినటువంటి పేటీఎం ఆర్టిస్టు ఇప్పుడు ఆమె అంతటా ఆమె నోటితోటి ప్రశ్నిస్తే వినటానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి అతి పెద్ద ప్రాబ్లం. ఎంత జాగ్రత్తగా తీసుకున్నామన్నా పాపం ఎవడో ఒకడు లీక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవ విషయం. ఎందుకంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వకపోవటం కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నెగిటివ్ షేడ్స్ని వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు మన అక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఒకసారి చూడండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే. వీడియో ఖచ్చితంగా మీ వరకు చేరుతుందని అనుకుంటున్నాను. సూటిగా మా ప్రశ్న ఒకటే, రాష్ట్రంలో జరిగే అన్నిటి విషయాల మీద స్పందించడానికి మీకు ఇంత టైం పట్టిందా? గన్ కల్చర్ గురించి మాట్లాడారు, హత్య రాజకీయాలు, మహిళలపై జరిగే అఘాయిత్యాలు, సోషల్ మీడియా, అమరావతి కుంభకోణం, సూపర్ 6 హామీని మాట్లాడడానికి మీకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు జరిగినటువంటి విషయాల గురించి కూడా మీరు ఇక్కడ మాట్లాడారు. మీరు చేసినవి ఆరోపణలా, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలతో మాట్లాడారు? ఒకవేళ ఆధారాలు ఉంటే వాళ్ళకెందుకని మీరు శిక్ష పడేలాగా చేయకూడదు? గొడ్డలి రాజకీయం అంటే వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ఏమయ్యా? మీరు ఎందుకని దానికి సూటిగా కౌంటర్ ఇస్తూ మాట్లాడలేదు? మీరు ఇటువంటి విషయాలు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం వల్ల ఎంతో మంది ప్రజలు పానిక్ అయ్యే అవకాశం ఉంది. దీనికి ఎవరు అనేది కామన్ పీపుల్ కి ఎవరికీ తెలియదు. ప్రజలకు తెలిసింది ఏంటంటే, ప్రభుత్వం నుండి వాళ్ళు ఏదైనా మేలు పొందకపోయినా, అభివృద్ధి జరగకపోయినా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఇక్కడ ప్రశ్నించే వాళ్ళకి ఎంత మందికి భద్రత ఉంది? 2024 NCRB నివేదికలో మహిళలపై అఘాయిత్యాలు జరగడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ప్లేస్ లో ఉందంటే దీన్ని కూడా బ్లాక్ చేశారు. చిన్న వాళ్ళు చేసే వీడియోల మీద కూడా టార్గెట్ ఎక్కడ సార్ ప్రజలు ప్రశ్నిస్తారు? అట్లీస్ట్ మీ పార్టీలో ఉన్న లీడర్స్ అయినా మాట్లాడుతున్నారు, అసలు కనిపిస్తున్నారు అంటే రూలింగ్ లో లేకపోతే మీ వాళ్ళు మాట్లాడరు. సరే, మీకు ఫేవర్ గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసు, FIR వీడియోస్ ని డిలీట్ చేయడం ట్రిప్ మీ వ్యక్తిగతం కావచ్చు. ఇప్పుడు ఏర్పడినటువంటి పెట్రోల్ డీజిల్ కొర రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి పాటలు వర్ణనాతి. ఒక పొలిటీషియన్ కూడా బయటకు ప్రజలకు సమాధానం చెప్పాలంటే ఎవరు మాట్లాడారు? లిటరల్ గా అనిపించింది ఒక్క క్షణం ఆంధ్ర రాష్ట్రం ఏంట్రా బాబు ఇంత అనాథగా మారిపోయింది. కాబట్టి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరిగే వాటి గురించి పోస్టులు చూసారు కదా, అక్క బాగానే మాట్లాడేస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా ఆమె జగన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, ఒక రకంగా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తుంది. అందులో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏమంటుంది, గొడ్డలి పార్టీ, కోడికత్తి అని చెప్పేసి ఆరోపణ చేస్తుంటే, మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు మీరు న్యాయస్థానాన్ని సబ్మిట్ చేసి శిక్ష పడేలాగా చేయలేకపోయారు? దోషుల్ని ఎందుకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి అడిగింది. ఎందుకంటే అన్న ఎన్ని ఫేక్, వాటి మీద పోరాడితే అన్న బతుకు బయటపడిద్ది, మార్కెట్లోకి వచ్చిందంటే అన్నని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడవాళ్ళు ముందు చెప్పుతో కొడతారు. అది వాస్తవ విషయం, అది అన్నకు తెలిసిన విషయం. కాబట్టి అది నిరంతరం కంటిన్యూగా సాగాల్సినటువంటి ప్రక్రియ. కాకపోతే మీ పేటీఎం కూలోళ్ళకి ఏంటనంటే, అది ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లే, ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కావట్లే. అందుకని మీరు దాన్ని కవర్ చేసుకోవటం కోసం ఎప్పుడో ఎన్నుపోటు లాంటి విషయాలు తీసుకొచ్చి మొదలు పెడతారు. నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, మీరు అడిగినట్టే కరెక్టే. కోడికత్తి ఆల్రెడీ న్యాయస్థానం, రండి బాబు మీరు ఒకసారి వచ్చి కోర్టులో వచ్చి ఆ సత్యం బాబు ఇంకా ఏం జరిగిందో చెప్పండి, అతన్ని శిక్ష వేయాలా లేకపోతే రిలీజ్ చేయాలా మేము ఆలోచన చేస్తా ఉన్నాం అంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రిని, చాలా బిజీగా ఉన్నా, నేను న్యాయస్థానానికి రాను అన్నాడు. ఎందుకంటే అక్కడ న్యాయస్థానానికి వెళ్తే సిబిఐ విచారణకి వెళ్లాల్సి వస్తుంది. సిబిఐ కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాల్సి వస్తుంది. అందుకని 5 ఏళ్ళు మింగబెట్టేశాడు. 5 ఏళ్ళు పాపం అతను జైల్లోనే మగ్గిపోయేలా చేశాడు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక దళిత బిడ్డ భవిష్యత్తు నాశనం చేశాడు. ఇక తర్వాత గొడ్డలి పార్టీ, బాబాయి అత్యంత దారుణంగా
ఆ హత్యకు గురి కాబడ్డాడు. ఎప్పుడయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని వేగవంతం చేసి దోషులను పట్టుకునే ప్రయత్నం చేయడంతో అమ్మో మనకి ఎట్లాగో ఇది బయటపడిపోతే మన పరుగు పోయింది, ఎట్లాగో చంద్రబాబు నాయుడు మీద తోయొచ్చు కదా అని చెప్పి ఢిల్లీలోకి వెళ్ళి పోర్టుగాడు జంతర్ మంతర్ దగ్గర మా బాబాయిని చంపింది తెలుగుదేశం పార్టీ నాయకులే, తెలుగుదేశం పార్టీ ఆదినారాయణ రెడ్డి, నారా లోకేష్, బీటెక్ రవికుమారు, నారా చంద్రబాబు నాయుడు అని దానికి అనుగుణంగా తానా అంటే తందానా అంటూ చంద్రబాబు నాయుడు చేతిలో ఒక గొడ్డలు పెట్టి అది కత్తి పెట్టి నారా రక్తాసురాన్ని కథ రాశారు. ఆ తర్వాత మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదన్నారు. సరే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు, కేసు విచారణ సాగుతుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయి రిజల్ట్స్ వచ్చాయి. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత ఈయన హైకోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నాడు. అదేంటయ్యా మొన్నటిదాకా నువ్వు సిబిఐ అడిగావు కదంటే, వద్దు బాబు మీరు ఎక్కువ విచారణ చేస్తే నా బొక్క బయటపడిద్ది, నన్ను జనం అంతా కూడా ఓస్తారు మొహం మీద అని చెప్పి సిబిఐ విచారణ వెనక్కి తెచ్చుకున్నాడు. పోనీ వెనక్కి తెచ్చుకుని ఈయనేమన్నా ఐదేళ్ళు ఏమన్నా దాని మీద విచారణ సాగించాడా అంటే ఆయన ఏం రాశాడు, మా బాబాయ్కి అక్రమ సంబంధం ఉంది, ఆస్తి అంతా వాళ్ళకి ఇస్తామన్నాడు. దీనికి పాపం నరెడ్డి సునీతారెడ్డి రాజశేఖర రెడ్డి చంపేశారని ఒక పక్క, ఇంకో ఒకసారి ఏమో దస్తగిరి వాళ్ళ అమ్మని ఏదో అన్నాడు, అందుకని మనసులో పెట్టుకుని దస్తగిరి మర్డర్ చేశారని ఇలాగా బాబాయ్ క్యారెక్టర్ని అసెస్ చేస్తూ ఆయనకు అనుకూలమైన పత్రికల్లో ఆయన జీ హుజూర్ అనేటువంటి సాక్షి పత్రికల్లో కథనాలు రాసుకున్నారు. అంటే సొంత బాబాయ్ క్యారెక్టర్నే దారుణాతి దారుణంగా చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే తన తండ్రి హత్య గురించి ప్రపంచానికి తెలియని పోరాడుతున్నటువంటి సునీతారెడ్డి మీద మాత్రం అసత్య కథనాలు, తప్పుడు కథనాలు, ఆధారాలు లేనటువంటి కథనాలు సాక్షిలో, సాక్షి పేపర్లో, వైసీపీ సోషల్ మీడియాలో అనునిత్యం ప్రచారం చేశారు. చివరికి సిబిఐ వాళ్ళు భాస్కర్ రెడ్డిని అంటే అవినాష్ రెడ్డి తండ్రిని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోయేసరికి అవినాష్ రెడ్డి మా అమ్మ గుండె జబ్బు వచ్చింది, హాస్పిటల్లో ఉంది, ఆమె పక్కన నేను లేకపోతే మా అమ్మ గుండె బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఈ పరిస్థితి నేను ఎక్కడికి రానంటూ గుండెపోటు డ్రామా ఆడారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే, రాష్ట్రంలో చాలా సున్నితమైన అంశం, దీని మీద మేము పోలీసు భద్రత ఇవ్వలేము, రాష్ట్రంలో మా వల్ల కాదు అని చెప్పేసి పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. సో ఈ విధంగా హైడ్రామా నడిపేశారు. దీంట్లో సూత్రధారులు ఏంటి, పాత్రధారులు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. కాకపోతే ఎన్నికల కోసం అదును కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు రావడంతో జగన్మోహన్ రెడ్డికి గోరీ గట్టి పాతాళానికి నెట్టేశారు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరం కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం, తన కుర్చీ కోసం ఎంతకైనా దిగజారడానికి నిదర్శనం, ఎక్కడో పాపం అభంశుభం లేని పసిపిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళు గులకరాయి వేస్తే నాకు దెబ్బ తగిలిందని Z+ కేటగిరీ సెక్యూరిటీలో 1034 మంది పోలీసులు, అనేక మంది వీడియో కెమెరాస్, డ్రోన్ కెమెరాస్ మధ్యలో ఆయనకి రాయేసింది ఎవరో తెలియక అమాయకమైనటువంటి బీసీ బిడ్డలను తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళు చిత్రవద చేసి చివరికి తన కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం అమాయకమైన బిడ్డలను జైల్లో పెట్టించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వాస్తవ విషయం. వీటి గురించి మాట్లాడితే ఏం ఆధారాలు బయట పెడతాడు, ఏం ఆధారాలను సొసైటీకి చూపిస్తాడు, ఏం ఆధారాలను పబ్లిక్ రిలీజ్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు మీడియా ముందుకు వచ్చి? ఇట్లా పిసుక్కోవటం తప్ప నుంచి ఏముంది ఆయన దగ్గర? మాట్లాడిన ఏముంది? పిసుక్కోవటం తప్ప నుంచి. కాబట్టి పాప నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ గురించి మాట్లాడు. నేనేమంటున్నానంటే, ఈ కోడి కత్తి అన్నీ మాట్లాడమాక, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుసైకిలో జరుగుతున్నటువంటివి, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకున్నటువంటి అంశాలే. కాబట్టి వాటి గురించి నువ్వు ఎక్కువ కెలిగితే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇవ్వండి నీకు. తర్వాత ఇంకొక మాట మాట్లాడాం, 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 6 నెలలు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ టైంలో ఏమొచ్చిందంటే, మహిళలకు అత్యంత దారుణంగా మహిళల పైన దాడులు, వివక్షతకు గురయ్యారని చెప్పారంటున్నారు. ఏమేముంటుందంటే, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఎంతమంది ఉన్నారమ్మా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళు? ఎంతమంది మీద అమ్మా సోషల్ మీడియాలో మీకు పోస్ట్ పెట్టిన మహిళలను అరెస్ట్ చేశారు? ఎంతమంది మీద FIR ఫైల్ చేశారమ్మా? 2024 నుంచి లెక్క పెడితే ఏళ్ల మీద లెక్క పెడితే ఒక 4-5. నాకు తెలిసి రెడ్డి గారు అమ్మాయి ఒక ఆమె, అట్లాగే కృష్ణవేణి పాలేటి, ఇంకా వీళ్ళిద్దరు కాక ఇంకెవరైనా ఒకరిద్దరు అయితే అయ్యి ఉండొచ్చు మేబీ వైసీపీ తరఫున. నేనేమంటున్నానంటే, వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేశారని అంటే, ఎందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేశారంటే, రెడ్డి గారి అమ్మాయి ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ కాలి కింద వేసి తొక్కుతాను లాతో భాషతో మొదలుపెట్టింది. ఇక మా కృష్ణవేణి పాలేరు గురించి చెప్పాల్సిన పని లేదు. అయిన దానికి పోయిన దానికి వాగుతాం, తనులు తింటామని సహజంగా పెట్టుకున్నారు. నేనేమంటాను, సోషల్ మీడియాలో మీరు మాట్లాడారనో, ప్రజల వ్యతిరేకత గురించి ప్రశ్నించారనో, మహిళల మీద దాడులు జరిగాయని చెప్పటం మీ అవివేకం, సిగ్గుచేటు, మీ పేటీఎం పనితనానికి నిదర్శనం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈరోజు బెటర్ సేవలు అందుతున్నాయి, బెటర్గా ఉన్నారు.
మహిళలకు ఈరోజు ఏదైతే విస్తామన్నటువంటి పథకాల మీద దృష్టి పెట్టుకున్నారో సాధించారు. నేను ఏమంటున్నానంటే నీకు డబ్బులు సరిగ్గా రావట్లేదు కాబట్టి నువ్వు అడిగావు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడు. ఆయన ఇప్పుడు ఎందుకు కొట్లాడతాడు? ఎలక్షన్స్ ఇంకొన్నాయి, ఇంకొక సంవత్సరం ముందు వస్తాడు, ఓదార్పు యాత్రని మొదలు పెడతాడు. ఎక్కడెక్కడి నుంచో డ్రామాలు, పొలిటికల్ డ్రామాలన్నీ మొదలుపెట్టి మళ్ళీ కుర్చీ కోసం ఆయన అప్పుడు దాకా ముద్దులు పెడతాడు, మూతులు దుడుస్తాడు, ఈపులు దడతాడు, ముడ్లు కడుగుతాడు, ఏమైనా చేస్తాడు, దొడ్లు కడుగుతాడు, ఏమైనా చేస్తాడు ఓట్ల కోసం. మళ్ళీ సింహాసనం ఎక్కినామంటే యాస్టీస్గా ఆయన పాత బుద్ధి బయటకు వస్తుంది. ఇక్కడ నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, అలాగే అవినీతి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా, అతను ముఖ్యమంత్రి అని చెప్పడానికి, ఆయన అభివృద్ధికి సంక్షేమానికి స్ఫూర్తి ప్రదాత అని చెప్పడానికి మేము సిగ్గుపడాలి. కానీ మనం భుజాల మీద మోసుకొని అసెంబ్లీ దాకా తీసుకెళ్తున్నాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు. ఆయన ప్రజల సమస్యల మీద ఏం పోరాడతాడు చెప్పండి? ఏ విధంగా మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత. ఏంటి అభివృద్ధి అని అంటే డీబీటీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్ డబ్బులు పెట్టాడు. ఓకే, బాగుంది. మరి పెరిగిన ఛార్జెస్ వీటన్నిటి గురించి మాట్లాడమంటే ఏ రాష్ట్రంలో ఏ ఐడికి ఐడి పెరిగేదని అంటారు. కానీ మరి అభివృద్ధి ఏదైనా అంటే 3 రాజధానులు అన్నాడు, 3 ప్రాంతాలు అన్నాడు, మొండ మోపించాడు. పోలవరం రివర్స్ స్టాండర్డ్ తోటి గోదావరి నదిలో కలిపేశాడు. నీళ్లు లేకుండా వెలుగొండ ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే దయచేసి మీకు తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో మీరు వీడియోలు చేయకండి. అలాగే నీకు ముఖ్యమైన విషయం, ముందు దయచేసి నుదుటి మీద బొట్టు పెట్టుకో. ఈ బొట్టు లేనటువంటి బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు పనిచేస్తున్నారో, ఎందుకు పరితాపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్. నీకు ఇంకొక పేటీఎం డబ్బులు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.